మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కేసు నమోదైంది. లైంగికంగా వేధింపులకు గురి చేశాడు కొన్ని సంవత్సరాలుగా అంటూ యువతి ఫిర్యాదు చేసింది. 2017లో జానీ మాస్టర్కు పరిచయం అయింది. 2019లో తన టీంలో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఈ హెరాస్మెంట్ అనేది కొనసాగుతుందని చెప్పి కంప్లైంట్ పేర్కొంది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. 376 అలాగే 506 అలాగే 323 ఈ సెక్షన్స్ కింద కేసు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఝాన్సీ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ వీళ్ళు లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ మాట్లాడి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. యువతి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసుకున్నారు. తర్వాత విచారణ జరుగుతుంది. ఇటు పోలీసులు కూడా తమ విచారణ చేస్తున్నారు. ఈరోజు ఆ యువతి నుంచి స్టేట్మెంట్ కూడా అఫీషియల్గా పోలీసులు కూడా రికార్డ్ చేయబోతున్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఇండస్ట్రీ కూడా జానీ మాస్టర్కి వ్యతిరేక గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది. సో మరోవైపు పూనం కౌర్ హీరోయిన్ ఆమె కూడా నిన్న ట్వీట్ చేశారు. జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి వేధింపులకు గురి చేశాడు. జానీ మాస్టర్ కాదు, జానీ పాషా అని పిలవండి అని చెప్పి ఆమె కూడా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ తర్వాత మరొక ట్వీట్ కూడా చేశారు పూనం కౌర్. గతంలో నేను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కంప్లైంట్ చేశాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో, కానీ అప్పటి నుంచి కూడా దాన్ని తొక్కిపెట్టారే తప్ప సినిమా పెద్దలు త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఎందుకు క్వశ్చన్ చేయలేదు, ఎందుకు పిలిచి మాట్లాడలేదని కూడా ఆమె క్వశ్చన్ చేశారు. ఆ తర్వాత నన్ను రాజకీయంగా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా జరిగిందని చెప్పి పూనం కౌర్ చెప్పిన పరిస్థితి ఉంది. సో ఒకదాని తర్వాత ఒకటి ఈ ఇష్యూ మరింత పెరిగి పెద్దదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రచ్చలేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వర్గం కూడా చెప్తా ఉన్నారు ఇది కుట్రపూరితంగా దీని మీద తెర మీదకి తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. ఇది ఒక వ్యూహంలో భాగంగా పొలిటికలైజ్ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి కొంత డైవర్ట్ చేసేందుకు ఇలాంటివి తెర మీదకి వస్తున్నాయని చెప్తున్నారు. సో డైవర్షన్ పాలిటిక్స్ నిజంగానే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయా? ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఈ రచ్చకు సంబంధించి ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? దీని మీద మనం డిస్కస్ చేద్దాం. నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. ఎస్ కార్తీక్, గత 3 రోజులుగా ఈ చర్చ మనం చూస్తున్నాము, ఈ రచ్చ మనం చూస్తున్నాము. జానీ మాస్టర్ లైంగికంగా వేధింపులకు గురి చేశాడని చెప్పి ఎక్కడ పడితే అక్కడ షూటింగ్ స్పాట్లో కూడా క్యారవాన్లో కూడా లోపలికి తీసుకెళ్ళి నన్ను అత్యాచారం చేశాడు. తర్వాత ముంబై తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఈ కొన్ని సంవత్సరాలుగా ఈ మనోవేదనను భరిస్తూ వస్తున్నాను, ఇక నేను తట్టుకోలేక బయటకు వచ్చేసాను. వారి మిసెస్ కూడా ఇంటికి వచ్చి దాడి చేసి మరి పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటున్నదంట. నువ్వు మతం మార్చుకో, జానీ మాస్టర్ని పెళ్లి చేసుకో, ఈ రకంగా వారి మిసెస్ కూడా అన్నదని ఈ విధంగా టార్చర్ జరిగిందని చెప్పి ఆమె బాధపడుతూ చెప్తా ఉంది. ఎలా చూడాలి దీన్ని? ఏం చూస్తున్నారు? ఫస్ట్ వాస్తవం ఏంటంటే వలి జానీ మాస్టరు ఒక ఇష్యూ ఒకటి, తర్వాత పూనం కవర్ చేసిన ట్వీట్ ఒకటి, ఈ రెండు విడివిడిగా చూడాలి. ఒకే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులైనప్పుడు కూడా ఏ కేసు ఆ కేసు, ఏ అమ్మాయికి ఆ అమ్మాయి, ఏ బాధితురాలకు ఆ బాధితురాలు, ఏ నిందితుడికి ఆ నిందితుడే. దేనికి దానిగానే చూడాలి. దేనికి దానిగానే చూసినప్పుడు ఈ జానీ మాస్టర్ మీద పెట్టిన కేసుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఆ అమ్మాయి 2019 నుంచి జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తుంది అనేది ఆ అమ్మాయి చెప్తున్న వర్షం. అంటే మనకి వచ్చిన కంప్లైంట్ మేరకు, ఎఫ్ఐఆర్ మేరకు మనకు అర్థమవుతున్న విషయం 2019 నుంచి పనిచేస్తుంది. అంటే 2019 ఇవాళ 21 అంటే ఆ అమ్మాయికి ఆ రోజుకి ఏంటా, ఆ అమ్మాయి మైనర్ ఉన్నప్పటి నుంచి వేధింపులకు పాల్పడ్డా? సరే, వేధింపులకు పాల్పడితే ఈ రోజు వరకు ఎందుకు పోలీస్ కేసు పెట్టలేదు? ఈ రోజు వరకు ఎందుకు ఇండస్ట్రీలో ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు? ఈ రోజే ఎందుకు ఆ ఇష్యూ వచ్చింది అనేది ఒక పాయింట్. నిజంగా అమ్మాయి మీద వేధింపులు జరిగితే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే, అది ఎవరైనా సెలబ్రిటీ అయినా. ఇప్పుడు అతనికి ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉంది, జనసేన పార్టీతోటి. జనసేన ఇమ్మీడియట్లీ రాజకీయ కార్యక్రమాల నుంచి నువ్వు దూరంగా ఉండాల్సిందే. పార్టీకి నీకు సంబంధం లేదు, నువ్వు వ్యక్తిగతంగా నీ నిజాయితీని, నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందని చెప్పింది. అది ఒక నిజాయితీ ఉన్న రాజకీయ పార్టీ చేయాల్సిన లక్షణం. కాకపోతే నాకు వస్తున్న అనుమానం ఏంటంటే, నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా, అనుమానం మాత్రమే లేదు, కొంత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇంకా రాబోయే కాలంలో ఆధారాలు కూడా తీసుకొచ్చి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ సినిమా డైరెక్టర్, ఎవరైతే పాన్ ఇండియా సినిమా తీస్తున్న ఒక ప్రముఖ డైరెక్టరు మరియు ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక మహిళా జర్నలిస్టు, ఒక ప్రముఖ ఛానల్ నుంచి తన కెరీర్ స్టార్ట్ చేసి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన పదవిని కూడా పొందిన ఒక సీనియర్ జర్నలిస్టు ఇప్పుడు తన సోషల్ మీడియా వేదిక మీద ఉంది, రోజు డిబేట్ కూడా చేస్తూ ఉన్నారు. ఆమె మాట్లాడే పూనం కౌర్తో త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ట్వీట్ పెట్టించారు. ఎందుకు? దీని వెనక ఎవరున్నారు అంటే క్లియర్ కట్గా వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీ ఉంది. మరి వైసీపీకి దీనికి ఏం సంబంధం అని మీరు అనొచ్చు. వైసీపీకి దీనికి ఒక సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అంటే, ఈ మధ్య ముంబై హీరోయిన్కి సంబంధించినటువంటి ఒక కేసు, అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్ వరకు వెళ్ళిపోతుంది. వాస్తవంగా ఈ దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 3 IPS సస్పెండ్ కావడం దేశంలో తొలిసారి.
ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఎట్ ఏ టైం సస్పెండ్ అయ్యారు. అది గుజరాత్ ఎన్కౌంటర్ కేసులో. కానీ ముగ్గురు ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయ్యారు. సో అరెస్టు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారి అరెస్టు జరగబోతోంది అన్న విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం, అంటే అమ్మాయి మీద బాధితులు అంటే వీళ్ళు కూడా అమ్మాయిలే కదా, వీళ్ళ గురించి చర్చించారు కదా అనే ఒక ఇష్యూని తీసుకురావడం కోసం కావాలని పూనం కొరత ట్వీట్ పెట్టించారు. ఎలాగో జానీ మాస్టర్ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి సో దీన్ని కంటిన్యూ చేయాలి, ఇష్యూని డైవర్ట్ చేసుకోవడానికి ఆయుధం దొరికింది కాబట్టి ఇష్యూని మార్చేయాలి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా పదం కూడా తీసుకొస్తున్నారు. లవ్ జిహాదీ ఇష్యూని కూడా తీసుకొస్తున్నారు. లవ్ జిహాదీ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే డాన్స్ మాస్టర్ అన్నాడు జానీ పాషా అని జానీ మాస్టర్ అంటారు, అతను ఒక మతానికి సంబంధించిన వ్యక్తి. ఈ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ చేసిన వ్యక్తి ఉన్నారో తను వేరే మతానికి సంబంధించిన వ్యక్తి. నువ్వు నా మతం మార్చుకుంటేనే అనే పదం వాడారని, అంటే కావాలని మతం మార్పిడి కోసం చేశారు అని చెప్పేసి లవ్ జిహాద్ అనే పదాన్ని కూడా తీసుకొస్తున్నారు. సో లవ్ జిహాద్ అనే పదాన్ని తీసుకొస్తున్నారు. తర్వాత ఇంకొకటి కూడా ఇప్పుడు మీరు ఇందాక వాడిన పదాలు కూడా వాళ్ళ భార్య కూడా ఒట్టుకొచ్చి ఈ అమ్మాయి మీద దాడి చేసి నా భర్తను పెళ్లి చేసుకో అన్నారని మీరు అన్నారు కదా. ఏముంటుంది, నేను బయటికి పోతాను, నా పిల్లలు నేను రోడ్డు మీద పడిపోతావు, నువ్వు నా భర్తను పెళ్లి చేసుకుని ఉన్నా అని చెప్పి ఏ భార్య అని అంటదా? అనగలుగుతారు జనరల్గా. అంటే తను ఉంటుంది, నువ్వు కూడా పెళ్లి చేసుకో మా భర్తనే అని చెప్పి అది ఎలా సాధ్యం అన్నదంట. ఇప్పుడు అది ఎలా సాధ్యం? ఎట్ ఏ టైం ఇద్దరితో కలిసి ఉండడానికి ఏ చట్టాలు ఒప్పుకుంటే? నువ్వే చెప్పాలి, మీ చట్టాలను ఒప్పుకుంటాయా? ఎట్ ఏ టైం ఇద్దరితో కలిసి ఉండడానికి ఏ చట్టాలు ఒప్పుకో కదా. కాబట్టి నాకు తెలిసి మరి దేంటో లోతైన ఇన్వెస్టిగేషన్ జరగాలి, దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా ఏంటి అనేది. కానీ పూనం కౌర్ ట్వీట్ విషయాన్ని మాత్రం ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్, ఈ మధ్య ఎర్రచందనం ఈ నేపథ్యంలో సినిమాలు తీస్తున్న ఒక డైరెక్టర్, ప్రముఖ హీరోతో పాన్ ఇండియా సినిమా తీస్తున్న ఒక డైరెక్టర్, రాబోయే కాలంతో అతి దగ్గరలో ఉంది రిలీజ్కి కూడా, ఆ డైరెక్టరు కమ్ ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఉండి ట్వీట్ పెట్టించారు. వాళ్ళు వరుసగా కాల్సి మాట్లాడుకున్న సమాచారం వస్తూ ఉంది, దానికి సంబంధించి కూడా ఇంకా విషయాలు బయటకు రావాల్సి ఉంది, తెలియాల్సి ఉంది. కానీ ఎందుకు ఇదంతా అంటే ఒకటి పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నటువంటి కోటలను ఒక టార్గెట్ చేసినట్టు కనపడుతుంది. ఎందుకు ఆ టార్గెట్ అంటే జగన్మోహన్ రెడ్డి మీదగా మెడకి ఉచ్చు బిగించబోతాం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మెడకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2004లో తనకు బిజినెస్ పార్ట్నర్ అయిన బిజినెస్ మెలకువలు నేర్పించడం స్టార్ట్ చేసిన రాజశేఖర్ రెడ్డి గారి రికమెండేషన్ మేరకు జగన్ గారికి జిందాల్కి ముంబైలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వాళ్ళ ఫాదర్ మాజీ కేంద్ర మంత్రి, వాళ్ళ బ్రదరు ఎంపీ, వాళ్ళకు రాజకీయ నేపథ్యం కుటుంబం ఉంది. ఆ రాజకీయ నేపథ్యం ఉన్న ఆ మనిషితోటి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఏర్పడ్డాయి రాజశేఖర్ రెడ్డి గారి వల్ల. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని జిందాల్ గొప్ప చెప్పారట బిజినెస్ మెలకువలు నేర్పించేయాలని. బిజినెస్ మెలకువలు నేర్చుకునేవి అన్ని మెలకువలు నేర్చుకున్నాడు. ఎలా సూట్ కేసు కంపెనీలు పెట్టాలి, ఎలా డబ్బులు వెనకేసుకోవాలి, అదే కదా 45,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసు 2011లో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైని రాజశేఖర రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుంభకోణాల మీద నేను చెప్తున్న ఏమీ లేవు. దీంట్లో సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసులు మీరు చూడండి, కావాలంటే ఆన్లైన్లో కొట్టుకోండి. సిబిఐ 11 కేసులు నమోదు చేసింది, ఈడీ 9 కేసులు నమోదు చేసింది. మొత్తం 20 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద 2011 నుంచి పెండింగ్లో ఉన్నాయి. దాని మీద ఆయన జైలుకు కూడా బయలు ఇచ్చారు, ప్రజెంట్ బెయిల్లో ఉన్నారు. దాని మీద కూడా వివాదం ఉంది. ఒక మనిషి ఇన్ని సంవత్సరాలు బెయిల్లో ఉంటాడా? దాదాపు 2011 అంటే ఇప్పటికంటే సరే ఒక జైలుకు పోయి ఇచ్చింది 2012 13 సంవత్సరాలుగా ఏ మనిషి అయినా 10 సంవత్సరాల పైగా బెయిల్లో ఉంటే సాధ్యమవుతుందా? అంటే ఈ కేసులు ఎప్పటికీ తేలవా అనే ఒక కంక్లూజన్ జనాల్లో కన్ఫ్యూజన్ అయితే ఉంది కదా. ఇప్పుడు అదే మనిషి వేరే కేసులో ఇరుక్కున్నాడు. తన మిత్రులైనటువంటి జిందాల్ కోసం జిందాల్ మీద ముంబై హీరోయిన్ అత్యాచారం కేసు పెడితే అత్యాచారం కేసుని వెనక్కి తీసుకోవడం కోసం, అమ్మాయి నుంచి విత్డ్రా చేయించడం కోసం తన బిజినెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదైనా చెప్పి ఏదైనా చేస్తాడని తన పార్టీ నుంచి 2014లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ని ఉపయోగించుకొని ఆ అమ్మాయి మీద ఒక ఫేక్ కేసు పెట్టించేసి, ఎంత దారుణం అంటే వాళ్ళు కేసు పెట్టేది ఫిబ్రవరి 2వ తారీఖు, వీళ్ళు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే ఫిబ్రవరి 1వ తారీఖు. అంటే ముందే కలగంటారు వీళ్ళు, రేపు కేసు వస్తుంది ఒక ముంబై హీరోయిన్ మీద అని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. మళ్ళీ ఆ ఫ్లైట్ టికెట్స్ డబ్బులు ఎక్కడి? జనరల్ అకౌంట్ నుంచి కాదు. ఏదైతే మన పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, ఆయన ఏంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి రైట్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కడికి పోతున్నారని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ అనఫిషియల్గా బుక్ చేసుకోవచ్చు. అఫీషియల్గా బుక్ చేసుకున్నది జనరల్ పోలీసులు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అంటేనే నిఘా విభాగం కదా, చెప్పి చేయరు, చెప్పకుండా చేస్తారు. సో చెప్పకుండా అంటే అందరు ఎవరికి అంటే మళ్ళీ అప్పుడే అనుమానం వస్తే అప్పుడే బయటికి లీక్ అయితే విషయం తెలిసి కదా, అందుకని చెప్పేసి చెప్పకుండా బుక్ చేసుకొని అన్ఆథరైజ్డ్ అకౌంట్ నుంచి బుక్ చేసుకొని దాని నుంచి మళ్ళీ ఎవరు పోతారు? ఈ విషయాలు కొన్ని తర్వాత కాంతిరాణ టాటా,
తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు. ఓకే. అసలు ఇంత పెద్ద ఐపీఎస్లు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక అమ్మాయిని అరెస్ట్ చేయడానికి పోవాల్సిన అవసరం ఉందా? ఇది మహిళా పోలీసులు పంపిస్తే సరిపోదా? మహిళ సహజంగా ఒక మహిళను అరెస్ట్ చేయడానికి ఎవరు పోతారు? మరి జనరల్గా ఇన్ జనరల్ నీకు కొంత లా తెలుసు కదా, ఒక మహిళా పోలీసులు పోతారు. కానీ మహిళా పోలీసులు పోకుండా వీళ్ళెందుకు పోయారు? అది కూడా ముందే ఎందుకు టికెట్ బయట బుక్ చేసుకున్నారు? 6:30 కంప్లైంట్ అంటే 11:30కి ఫ్లైట్ ఎక్కారు. ఉదయం 6:30కి కంప్లైంట్ ఇస్తే 11:30కి ఫ్లైట్ ఎక్కారు. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కాలంటే ఎంతమంది పోవాలి? ఒక గంటన్నర ముందు పోవాలి. గంటన్నర ముందు అంటే వీళ్ళు ఎప్పుడు పోయి ఉంటారు? 11:30 ఫ్లైట్ ఎక్కారంటే ఎప్పుడు పోయి ఉంటారు వీళ్ళు? అంటే 9:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉంటారు. 9:30కి ఎయిర్పోర్ట్లో ఉన్నారంటే వీళ్ళు ఎప్పుడు బయలుదేరి ఉంటారు? ఇంకా అంతకన్నా ముందు ఒక అర్ధగంట ముందు గంట ముందు బయలుదేరి ఉంటారు ఇంటి నుంచి. అంటే వాళ్ళు ఎలా డిసైడ్ అయ్యారు? కంప్లైంట్ రాగానే ఇంటికి పోయి డ్రెస్అప్ అయ్యి లేదా డ్రెస్అప్ అయ్యే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయారేమో. అంటే ఎంత పాస్ట్. అంటే ఇప్పుడు ఈ జత్వానీ కేసుని డైవర్ట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం మీద ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజల్ని దీన్ని దారి మళ్లించాలనే ఉద్దేశంతో ఇప్పుడు టాలీవుడ్ని టార్గెట్ చేయాలి, పవన్ కళ్యాణ్ సంబంధికులు ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇష్యూని డైవర్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. విశాల్ గురిని అప్రూవ్గా మారాడు. మళ్ళీ క్లియర్గా జనానికి చెప్పాలి, విశాల్ గురిని అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అప్రూవ్గా మారాడు. అన్ని విషయాలు కక్కుతున్నాడు. కక్కితే అరెస్ట్ అయ్యేది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా అసలు డైవర్షన్ అనేది లేదు వీళ్ళకి. నిజమే, అమ్మాయిని మాత్రం అమ్మాయిలుగానే చూడాలి. నిజమే, ఏ అమ్మాయి బాధ్యత వచ్చినా వాళ్ళని ఇష్యూగా చూడాలి. కానీ ఒక విషయం చెప్తాను ఏంటంటే, నిజమే ఇప్పుడు జానీ మాస్టర్ అరెస్ట్ చేశాడు అమ్మాయిని. ఎవరు? ఒక వ్యక్తి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక అమ్మాయిని అరెస్ట్ చేశాడు. ఎవరు? ఒక వ్యక్తి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం అనేది ఒక వ్యక్తి, పోలీస్ అనేది ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని అరెస్ట్ చేయడం వేరు, ఒక వ్యవస్థ ఒక అమ్మాయిని అరెస్ట్ చేయడం వేరు. ఓకే. వ్యక్తి అనేవాడు రకరకాల భావజాలతో ఉంటాడు, రకరకాల ఆలోచనతో ఉంటాడు, మంచి చెడు మార్గంలో ఉంటాడు. వాడు చెడ్డోడు కావచ్చు. ఈ చెడ్డవాడిని పట్టుకొని శిక్షించేది ఎవరు? వ్యవస్థ. మరి ఆ వ్యవస్థే తప్పు చేస్తే, ఆ వ్యవస్థే అరెస్ట్ చేస్తే, ఆ వ్యవస్థే అమ్మాయిని ఇబ్బంది పెడితే, ఇవాళ పూనం కౌర్ ట్వీట్ చేసింది. పూనం కౌర్ గారు, నేను సైట్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు మాలో కంప్లైంట్ చేశారు, పట్టించుకోలేదు, నిజమే అనుకుందాం. మరి ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు? మీరు లీగల్ కూడా ఫైట్ చేసి ఉండొచ్చు కదా. మేమే త్రివిక్రమ్ శ్రీనివాస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటేనే, అరెస్ట్ చేసి ఉంటేనో మీరు ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు? చూపించండి ఎఫ్ఐఆర్. అంటే మాలో కంప్లైంట్ చేసి వదిలేశారా? అది ఎలా సాధ్యం అవ్వాలి? ఇప్పుడు వర్క్ ప్లేస్లో అరెస్ట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు మన ఆఫీస్లో ఒక అమ్మాయి అరెస్ట్ చేస్తున్నారని కంప్లైంట్ మేనేజ్మెంట్ చేశారు. మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. ఎవరు చేస్తారు? పిఎస్కి వెళ్తారు కదా. కామన్ కదా, మినిమం కామన్ సెన్స్ కదా. మరి పిఎస్కి ఎందుకు వెళ్ళలేదు పూనం కౌర్ గారు? నిన్న ట్వీట్లో సినిమా పెద్దలు త్రివిక్రమ్ గారిని ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు సరే, సినిమా పెద్దలు త్రివిక్రమ్ వదిలేశారు, మా పట్టించుకోలేదు, సినిమా పెద్దలు పట్టించుకోలేదు. ఈ గోవిత్తులా ఓకే, తను పోలీస్ కేసు ద్వారా వెళ్ళొచ్చు కదా, చట్టం ద్వారా వెళ్ళొచ్చు కదా. బయటకు వచ్చి సరే కనీసం మీరు రా కూడా సపోర్ట్ చేయట్లేదు. మీడియాకు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా మీడియా దాన్ని ఎక్స్పోజ్ చేసిన తర్వాత లా పట్టించుకుంటుంది కదా. అంటేనే ఇది ఎప్పటికప్పుడు విమర్శ చేయడానికి పనికొచ్చే పాయింట్ తప్ప, కావాలని చేసే టార్గెట్ తప్ప, ఒక ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం, ఒక అమ్మాయి మీద జరిగిన దాడిని డైవర్ట్ చేయడం కోసం, అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన కొంతమందిని డైవర్ట్ చేయడం కోసం చేసిన ఇష్యూ తప్ప దీంట్లో నిజమేముంది? అది నేను క్లియర్గా అడగదలుచుకున్నాను. సో శేఖర్ భాష కూడా మెసేజ్ పెట్టారు, తను కూడా మాట్లాడతానని. ఈ విషయం మీద రియాక్ట్ అవుతా ఉన్నారు ఆయన. అవును, ఒకసారి కాల్ చేయండి. ఫోన్ రింగ్ అవుతుంది. శేఖర్ భాష గారు నమస్కారం అండి, లైవ్లో ఉన్నాం. సార్ ఏం లేదు, ఈ జానీ మాస్టర్ మీద అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద పూనం కౌర్ పెట్టిన ట్వీట్, ఈ రెండు మీ దృష్టికి వచ్చే ఉంటాయి. అదే మీరు మీ వాయిస్ని ఇస్తారనే దానికోసం కాల్ చేశాం. యాక్చువల్గా అంటే నేను ఇంకా కంప్లీట్గా ఇష్యూ గురించి నాకు తెలియదు. బట్ నాకు నిన్న రాత్రి కొన్ని సోర్సెస్ ద్వారా తెలిసిన విషయం అవన్నీ కూడా, బట్ నేను ఇంకా ఏం వెరిఫై చేసుకోకుండా చెప్పలేను. బట్ బేసికలీ నాకు పైపైన తెలుస్తున్న విషయం ఏంటంటే, మనం ఇంతకుముందు చూస్తున్న ఎక్స్టార్షన్ కేసెస్ లాంటిది అయితే ఇది కాదు. ఇప్పుడు జానీ మాస్టర్ మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో, అది ఇంతకుముందు మనం రాజ్ తరుణ్ కేసులోనో లేకపోతే అంతకుముందు మనం చూసిన ఈ
అలాంటి మోటివ్ అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి పేరు మీద ఇంతకు ముందు ఏమన్నా మన ఇన్వెస్టిగేషన్ అంటే ఇంతకు ముందు ఏమన్నా ఎవరి మీద ఏమైనా కేసులు పెట్టిందా, ఈ డబ్బుల కోసం ఎలా డిమాండ్ చేసిందా, ఇలాంటివి కనుక్కున్నప్పుడు అలాంటివి ఏమి లేవని తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఒక పొలిటికల్ మోటివ్స్ అయితే కనబడుతున్నాయి దీంట్లో. అంటే మనిషిని బద్నాం చేయడానికి, లేకపోతే ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ కోసము, అంతేగాని ఇది ఎక్స్టార్షన్ కోసం కాదు. బట్ ఏదైనా ఒక మిస్యూజ్ ఆఫ్ సెక్షన్ ఏమన్నా ఉందా దీంట్లో? సరే, అది ఎంక్వైరీ జరగాలి. నిజంగా అమ్మాయి మీద ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ పూనం కోర్ట్ ట్వీట్ని ఎలా చూస్తారు? అంటే జరిగినప్పుడు కాకుండా చాలా రోజుల తర్వాత కదా పెడుతుంది ఆవిడ. అవును. అంటే ఫస్ట్ నుంచి కూడా ఆవిడ కొంతమంది పొలిటికల్ గా ఒక ఆయుధంగా వాడడానికి ట్రై చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇది ఇప్పుడే కదా, లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా ఈవిడ ప్రస్తావన రావడం మనం చూస్తూనే ఉన్నాం కదా. అవును. సో అంటే ఈ ఉమెన్ కార్డ్ అనేది పొలిటికల్ గా కొంతమందిని బద్నాం చేయడానికి కూడా వాడుకోవచ్చు, ఎక్స్టార్షన్ కే కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అంటే మా అనుమానం ఏంటంటే, ఒక ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం, అంటే ముంబైకి సంబంధించినటువంటి హీరోయిన్ కేసుని అది డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకోబోతుంది అనేది డైవర్ట్ చేయడానికి ఒక సినిమా ఇండస్ట్రీలో కొంతమంది టార్గెట్ చేశారా, ఓ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేశారా అనేది ఒక అనుమానం. సో ఒకవేళ అంటే అది మనం చెప్పలేం కానీ, బట్ ఇదైతే మాత్రం పొలిటికల్ మోటివ్స్ ఉన్నట్టుగానే కనబడుతుంది ప్రస్తుతానికి ఒక్క సర్ఫేస్ చూస్తుంటే. కొంచెం డీటెయిలింగ్ కోసం నేను ఆల్రెడీ కొంతమందిని అడిగాను నిన్న. ఇప్పుడు ఇంకో ఇష్యూ కూడా మారుతుంది ఏంటంటే, జానీ మాస్టర్ విషయంలో లవ్ జిహాదీ వార్డు కూడా వస్తుంది. ఓకే, మీరు చెప్పేదాకా నాకు తెలియదు అది. కానీ ఇవన్నీ కూడా జస్ట్ పొలిటిసైజింగ్ అంతే, ఖచ్చితంగా కాదు. భాషా గారు, ఏదన్నా కేసు మీ దగ్గరకు వస్తే చాలా లోతుగా స్టడీ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా సార్, మీరు ఆధారాలు సంపాదిస్తారు దీంట్లో, మేము చూస్తున్నాం. మీరు అదేంటన్నా మీరు ఇలా తోసేసి తర్వాత కానీ ప్రస్తుతానికి వలియా మాట్లాడేది. హాయ్ వలి, చాలా రోజులు మీతో మాట్లాడి. అవును, ముందుగా మీరు కంగ్రాట్స్, విజయవంతంగా బిగ్ బాస్ పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. అదే ఇప్పుడే కదండి బయటకు వచ్చాను, అప్పుడే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. వారం రోజులు కాస్త ఫ్యామిలీతో ఉందాం అనుకున్నా. ఐ థింక్ మీరు మరోసారి తండ్రి అయ్యారు కాబట్టి కంగ్రాట్స్ మళ్ళీ. కొడుకు పుట్టాడు. సో నిన్న రాత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. సో నేను ఒక 2 days కాస్త ఈ హడావిడిలో ఉంటా. బట్ మీన్ వైల్ నేను తెలిసిన సోర్సెస్ లో అడుగుతున్నాను, మనకు వచ్చేది వస్తుంది. తర్వాత ఖచ్చితంగా మీకు మంచి ధమాకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ భాషా గారు. రైట్. అది కార్తీక్, మొత్తానికి అయితే ఈ కేసుకు సంబంధించి మీరు అంటున్నట్టు పొలిటికల్గా కొంత మోటివ్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి మోటివ్, రెండు డైవర్షన్. అవును, డైవర్షన్ అయితే క్లియర్. మోటివ్ అనేది ఇంకొంత ఆధారాలు బయటకు రావాల్సి ఉంది. ఇప్పుడే ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి కొంత ఆధారాలు బయటకు రావాల్సింది. కానీ డైవర్షన్ మాత్రం కనపడుతుంది. డైవర్షన్ మాత్రం క్లియర్గా కనపడుతుంది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ పార్టీ, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇష్యూని ముందుకు పెట్టి చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మనకి కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఒక కాల్ వచ్చింది, ఇంతకుముందు మీరు భాషా గారితో మాట్లాడుతున్న కాల్ వచ్చింది, మళ్ళీ ఒక కాల్ వచ్చింది. హలో అండి. చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఇది మనం లేవా సార్? అవునండి. లైవ్ అండి? ఎస్, లైవ్లో ఉన్నారు, చెప్పండి సార్. ఏం లేదండి, ఇప్పుడు మేము మేము ఇంటర్వ్యూ చూస్తున్నాము అది. ఎస్, ఇవన్నీ కుట్ర అనిపిస్తున్నాయండి మాకైతే. కుట్ర అంటారా? అంటే ఏ రకమైన కుట్ర అనుకుంటున్నారు మీరు? అదే మీరు చెప్పిన పాయింట్ పట్టుకుంటే, ఇప్పుడు ఆ ఏట మ్యాటర్ ఉందో దాన్ని పక్కకు జరపాలనుకుంటున్నామనిపిస్తుంది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో కొంత గత ప్రభుత్వం మీద అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి మీడియాలో అవి కనిపించకుండా చేయాలి కాబట్టి ఏదైనా బయటికి వేరే వార్తలు తీసుకురావాలి. దాన్ని మర్చిపోయి ఇప్పుడు ఈ ఇష్యూని పట్టుకొని వేలాడడం అంతే. ఓకే, పబ్లిక్ని పక్కదారి పట్టించడం అంతే. ఎస్. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా ఈ కేసు మీద? అంతే అండి, ఇంకేముంటుంది చూస్తే అర్థమవుతుంది కదా.
ఓకే. ఎప్పుడో దొంగలు పడ్డం 6 నెలలకు కుక్కలు మురడం అనేది ఇది జరుగుతున్న విషయం. ఓకే. అదే అంతే అంటారు కదండి తెలంగాణలో. అంతే అంతే. ఎప్పుడో అయిపోయిందని తోడి పక్కకు తోడి దమ్ముడు తీయడం అనమాట. ఇప్పుడు గతంలో ఇండస్ట్రీలో జరిగిన విషయాలను కూడా ఇప్పుడు ట్వీట్లు చేస్తూ ప్రస్తావిస్తూ అప్పుడు వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేదని చెప్పి ఇవి కూడా బయటకు వస్తున్నాయి. అదే కదండి ఇప్పుడు జరుగుతున్న విషయం ఏదది. ఇప్పుడు అదే అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్కటి బయట తీసి వీళ్ళని పక్క ధర పట్టిస్తే అది మర్చిపోతారు, దీన్ని మళ్ళీ మనం పక్క జరగచ్చని ఉద్దేశంలో ఉంటారు అంతే. యా, చూద్దాం సార్. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమా లేకపోతే ఇందులో ఏమైనా నిజాయితీ ఉందా అవన్నీ కూడా. తప్పు ఉంటే ఆ తప్పు జరిగిపోయిందా దానికి ఇప్పుడు ఆమె తప్పు ఉంటే అవి ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు కదా మీకు. అంటే ఇప్పటిదాకా దాన్ని ఏమంటారు అవసరానికి వాడుకున్నామని అనుకోవచ్చా? నిజంగా హెరాస్ చేస్తే ఇబ్బంది పడుతూ పనిచేయాల్సిన పరిస్థితి లేదు కదా. సంవత్సరాలు అట్లా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా బయటికి రావడం అనేది కొంత అనుమానాలకు తావిస్తుందని చెప్తున్నారు చాలా మంది. చూడాలి ఇంకా. అదే వాళ్ళ మధ్యలో గొడవ జరగవచ్చు, ఇంకేమో కావచ్చు, అండర్స్టాండ్ లేకపోవడం కావచ్చు. అంటే ఇప్పుడు గొడవ జరిగింది అనుకోవాలి, గొడవ జరిగినప్పుడు సహజంగా ఫస్ట్ కాలు 100 మాత్రం తప్పనొచ్చు. ఆమె హిందువు ఈమె ముస్లిం మతం మారడం అనేది బాగా తప్పండి. అది మార్చడం అది మాత్రం తప్పు. అవునా, అట్లా మతం మార్చాలని చెప్పి బలవంత పెట్టడం అయితే 100% తప్పు అది. అవునండి. చూద్దాం సార్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేం బయటకు వస్తాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ చేసి మీ అభిప్రాయం తెలియజేశారు మనం టీవీకి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. యా, సో కాల్స్ వస్తూనే ఉన్నాయి. కార్తిక్, మరొక కాల్ వచ్చింది. హలో అండి. హలో. ఎస్, హలో. హలో, నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. మనం టీవీనా అండి? మనం టీవీకి ఫోన్ చేశారు మీరు, చెప్పండి సార్. జస్ట్ ఐఎమ్ వాచింగ్ ప్రోగ్రామ్. చెప్పండి సార్, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఈ కేసు మీద. కేసు మీద అంటే ఏంటి సార్, యాక్చువల్గా సీరియస్ యాక్షన్స్ అంటే ఏరే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, కన్నడ, ఎన్ఎక్స్ లో ఉన్న రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఇక్కడ లేవండి సార్. అదేంటంటే ఎప్పుడో ఒక కేసు వస్తుంది, అప్పుడు అలర్ట్ అవుతారు, ఇంకా మళ్ళీ ఒక 1 వీక్ ఛానల్స్ లో ఇలా దీని గురించి డిస్కస్ చేస్తారు, తర్వాత మర్చిపోతారు సార్. ఏంటంటే సీరియస్నెస్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి అమాయకతే కాదండి, చాలా మంది ఉంటారు ఇలా ఫేస్ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు ఎలా అంటే పాలిటిక్స్ కూడా యాడ్ చేస్తున్నారు దీంట్లోకి. ఇప్పుడు 5 years బ్యాక్ 7 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా తీసుకొస్తున్నారు ఇప్పుడు. అవును, అంటే అక్కడే అనుమానం కలుగుతుంది. నిజం పాత ఇష్యూస్ బయట తీసుకురావటం వల్లే ఇక్కడ తింటే పాలిటిక్స్ సినిమాలో అనుమానం రావడానికి అదే కారణం. ఇది ఇప్పుడు ఇష్యూస్ కావు అవి. నిజంగా మీరు అన్నట్టు ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు అనుకోండి, తెలుగు ఇండస్ట్రీ అమ్మాయిల మీద వచ్చే కంప్లైంట్స్ సార్ట్అవుట్ చేయడంలో పట్టించుకోవడంలో ఫెయిల్ అవుతుంది అనుకోండి, వాళ్ళకి లీగల్ ఛాన్స్ ఉంది. కానీ లీగల్గా పోకుండా కేవలం అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు పదాలు వాడుకోవడం అనేది కరెక్ట్ కాదనేది. అదేనండి చెప్తున్నాను కదా, ఈ ఇష్యూ ఇంకొక 2-3 days అండి, ఏదో ఒక మ్యాటర్ డైవర్ట్ చేయడం కోసమో ఏదైనా ఇష్యూ ఇలా డైవర్ట్ కోసం ఈ మ్యాటర్ తీసుకొస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయండి కో వర్కర్స్ తో జరిగేటప్పుడు. చిన్న ఇన్సిడెంట్స్ లాంగ్ బ్యాక్ జరిగి ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఒక పాయింట్ ని బేస్ చేసుకొని ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేయడమో ఏదో చేసి మీరు ఇలా మీ దగ్గర ఇలా చెప్పేయండి, మీరు ఇలా చేయండి, బ్యాక్గ్రౌండ్ ఎవరో ఒక రన్ చేయటము, వాళ్ళని అంటే ఇలా దెబ్బతీయాలని చూస్తున్నారండి. యాక్చువల్ గా ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళైతే అంటే వాళ్ళకై వాళ్ళు రావట్లేదండి. యాక్చువల్గా ఎవరో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే వస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కేసులో కూడా వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారని అనుమానమా మీకుందా? ఆబ్వియస్లీ అండి, ఎందుకు అనుకోకూడదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి మీరు వీడియోస్ చూస్తే వాళ్ళు ఎంతో అంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఒక కోవర్కర్స్ లాగా ఎంతో ఉన్నారు, ఎంతో చిల్ అయి ఉంటారు, ఎంతో తిరిగి ఉంటారు. అవన్నీ మర్చిపోయి ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ ఈ రోజు ఏదో తీసుకొచ్చి ఎప్పుడో జరిగిన దాని ఇన్సిడెంట్ ఈ రోజు ఎందుకు తీసుకొస్తారండి? ఆ అమ్మాయే కానీ ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే అప్పుడే కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదండి, ఈ రోజు ఎందుకు ఇవ్వాలి? ఓకే, అంటే ఆయన అనేది ఏంటంటే మరి ఇప్పుడు కడుపు నొప్పి ఇవాళ వచ్చింది, మందు ఎప్పుడు వేసుకోవాలి? ఇవాళ వేసుకోవాలి. దెబ్బ తగిలింది ఆయింట్మెంట్ ఎప్పుడు రాసుకోవాలి? రాసుకోవాలి. దెబ్బ తగిన తర్వాత లేదా కడుపు నొప్పి తగ్గిన తర్వాత కాదు కదా. ఇవాళ కడుపు నొప్పి వస్తే ఎల్లుండి కాదు కదా. అవును అవును కరెక్టే. సో చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే దీంట్లో చాలా కీలకమైన అంశం. నేను ఒకసారి జనాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఢిల్లీలో అత్యంత పెద్ద నేరం
దేశం మొత్తం ఉలిక్కిపడిన ఇష్యూ నిర్భయ. ఒక అమ్మాయి మీద అర్ధరాత్రి పూట అఘాయిత్యానికి పాల్పడి అమ్మాయిని లేకుండా చేశారు ఫిజికల్గా. అత్యంత దారుణమైనటువంటి ఘటన. ఆ ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కదిలించింది. ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలని దేశవ్యాప్తం మొత్తం కూడా మహిళా లోకం అయితే ఏంది, ఇతర సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా ఆ జెండర్ తేడా కూడా లేకుండా అలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడాలని చెప్పేసి అందరూ నోరెత్తి అరిచారు. అరిచిన తర్వాత వాళ్ళకి మరణ శిక్షలు, జీవిత ఖైదులో పడ్డాయి. వచ్చింది. హలో అండి. హలో హలో చెప్పండి సార్. లైవ్ అయిపోయిందండి. కంటిన్యూ అవుతుంది, చెప్పండి. అదే ఒకసారి మాట్లాడుతున్నారు కదా, ఒకసారి మాట్లాడదామని. చెప్పండి. హలో, కాల్ కట్ అయింది. అయితే అది నేను చెప్పిన నిర్భయ సంఘటన. దిశ సంఘటన హైదరాబాద్లో ఒక అమ్మాయి మీద ఇది వెటనరీ డాక్టర్ మీద అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు ఆ అమ్మాయిని కూడా. అయితే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని జనం నుంచి డిమాండ్ వచ్చింది. ఆ జనం నుంచి వచ్చిన డిమాండ్ని తప్ప ఉప పక్కన పెడితే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సరే, వాళ్ళేదో రీజన్ చెప్తున్నారు. ఆ కేసును సజ్జనారు ఇంకా ఫేస్ చేస్తున్నారు. సో ఈ దిశలోను నిర్భయలోను ఎవరు చేశారు అత్యాచారాన్ని? ఎవరు అగంతకులు, తాగుబోతులు, తిరుగుబోతులు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ డ్రగ్స్కో మద్యపానానికి అలవాటైన వాళ్ళు, గంజాయికి అలవాటైన వాళ్ళు ఎవరు చేశారు. తర్వాత మొన్న ఈ మధ్య కోల్కతా అభయ సంఘటన, అది పని ప్రదేశంలో జరిగినటువంటి అత్యాచారం మరియు వర్క్ ప్లేస్లో జరిగింది. సరే, బయటోడు ఎవడో వచ్చాడు, వాడు చేశాడని చెప్పేసి ఇప్పటికైతే కేసు పెట్టారు. కానీ ఇప్పటికీ అనుమానం ఏంటంటే ఆ బయటోడు కాదు ఆ కాలేజీలో చేయించారు, కావాలని చేయించారు, ప్లాన్గా చేయించారని మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ జనం నినాదాలు చేసిన తర్వాత అరెస్ట్ చేశారు. కానీ ఈ 3 కేసుల్లో వ్యక్తులు చేశారు. వ్యక్తులు ఒక అమ్మాయి మీద అఘాయిత్యాన్ని పాల్పట్టు అమ్మాయిని చంపాడు చేశారు. కానీ ఇక్కడ ముంబైలో ఒక పారిశ్రామికవేత్త మీద అత్యాచారం కేసు పెట్టేందుకు ఒక వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగాన్ని, చట్టాన్ని వాడుకొని ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడింది. అంటే ఆ 3 కేసుల్లో వ్యక్తులు పాల్పడ్డారు, వ్యక్తులకు శిక్షలు పడుతున్నాయి. 2 కేసుల్లో పడ్డాయి. 2 కేసుల్లో అంటే నిర్భయ చట్టం కూడా వచ్చింది దేశంలో. దిశ యాక్ట్ పెట్టారు కదా ఏపీలో. అవును. సో కాబట్టి ఇప్పుడు ఇక ఈ అభయ సంఘటన మీద కూడా అత్యాచార నిరోధక చట్టాన్ని పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఈ 3 కేసుల్లో ఎలాంటి రియాక్షన్ ఉందో ఈ 3 కేసుల కంటే కూడా తీవ్రమైంది ముంబై కేసు. ముంబై హీరోయిన్ మీద చేసింది ప్రభుత్వమే. సహజంగా ఎవరు పట్టుకుంటారండి? అఘాయిత్యాన్ని పాల్పడితే ఎవరు పట్టుకుంటారు? దోషులను పట్టుకునేది ఎవరు? ప్రభుత్వమే. స్పందించాల్సింది ప్రభుత్వం, పట్టుకోవాల్సింది పోలీసు కదా. కానీ ఇక్కడ పోలీసులు ఉపయోగపడి ప్రభుత్వం యొక్క అమ్మాయి మీద అరాచకానికి పాల్పడితే దాన్ని ఎవరు శిక్షించాలి? అంతిమంగా ప్రజలు శిక్షించాలి. నేను అన్న ప్రజల్ని నిర్భయాలో స్పందించారు, దిశలో స్పందించారు, లేదా అభయాలో స్పందించారు. ఏది ఉరిదీయమన్నారు, ఎన్నుకొంటది ఏమన్నారు, కఠినమైన శిక్షలు ఉండాలన్నారు, చట్టాలు మారాలన్నారు. కానీ ఒక ప్రభుత్వమే, ఒక పెద్దలే, ఆ అమ్మాయిని కాపాడాల్సిన పెద్దలే అమ్మాయిని అరాచ్ చేస్తే దాని మీద ఎలాంటి శిక్షలు పడాలి? అంతకన్నా ఎక్కువ పడాలి కదా. ఎన్నుకొంటారు ఏమంటారా? ఉరిదీయమంటారా? అంతకంటే ఎక్కువ శిక్షలు ఉండేలా చట్టాలను మార్చమంటారా? ఇది జనాలకు వదిలేయాలి. అంటే ఈ విషయాలు బయటకు వస్తే, సభ్య సమాజం స్పందిస్తే, జనం నుంచి ఇలాంటి డిమాండ్లు వస్తే, ఎందుకంటే నిర్భయాలు చూశారు, దిశలు చూశారు, అభయాలు చూశారు, జనం నుంచి తిరుగుబాటు వస్తే కేసులు ఎలా మారిపోతాయో. కాబట్టి ఈ విషయం మీద కూడా జనం తిరుగుబాటు రాకుండా జనం మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీ జీవితాల మీద కంప్లైంట్ వస్తే కాల్ వచ్చింది. హలో సార్, నమస్కారం సార్. మనం టీవీ అండి. మనం టీవీకే చేశారు సార్, చెప్పండి సార్. నేను నెల్లూరు జిల్లా నుంచి లారీ డ్రైవర్ సార్. చెప్పండి. చిన్న మీ విశ్లేషణ బాగుంటది, మీ పక్క ఉన్న సార్ ఇంకా బాగుంటది. చూస్తాము. అప్పుడు నేను చాలా లారీ డ్రైవర్ యూట్యూబ్ లో చూస్తా ఉంటాం మీ విశ్లేషణ. ఓకే. ఇప్పుడు మొన్న కడపలో మీటింగ్ జరిగింది సబ్జల్ జనరల్ గారి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఆ మీటింగ్ మీద కొంచెం సార్ని విశ్లేషణ చేయమను. చిన్న లాజిక్ ఒకటి కనబడుతుంది. ఓకే. అక్కడ ఇండస్ట్రీ పెట్టాలంటే సబ్జల్ జనరల్ గారికి ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే అక్కడ ఇండస్ట్రీ వస్తుంది, కడప స్టీల్ ప్లాంట్ వస్తుంది అని ప్రసంగించారు. ఓకే. ఆ విషయం జనాలకు ఎవరికి అర్థం కావట్లేదు. ఆ ప్రాబ్లం ఏంటనింది మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ బయట తీశారండి. చాలా వ్యాలిడ్ పాయింట్ బయట తీశారు. నిజానికి ఇప్పుడు ఈ కాలర్ చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. నేను ఇది గతంలో కూడా వీడియోలో చెప్పాను.
కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం జిందాల్ 8,800 కోట్లు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా 8,800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని మాట వరుసకి చెప్పాడు. ఆ మాట వరుసకు చెప్పిన పని కోసం చేసిన పని ఏంటంటే ఒక అమ్మాయి మీద చేసిన హెరాస్మెంట్ని తప్పించుకోవడానికి, తన మీద పెట్టిన కేసుని తప్పించుకోవడానికి ప్రభుత్వం ఒక అమ్మాయి మీద హెరాస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మొత్తం ముంబై హీరోయిన్ కేసు. ప్రభుత్వమే ఒక అమ్మాయి మీద హెరాస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ముంబై హీరోయిన్ కేసు. నేను చెప్తుంది కూడా అదే. చెప్పండి. ఒక మాజీ సీఎం గారు తన నియోజకవర్గ ప్రజల్ని ఎంత దారుణంగా మోసం చేశారంటే తన జిల్లా ప్రజల్ని. అవును ఈ మీటింగ్ అవును ఈ మీటింగ్. ఇకపోతే జానీ మాస్టర్ గారి గురించి చెప్పాలంటే ఆయన లారీ కేంద్ర కానించే పైకి వచ్చినాడు. అవును ఆయన అన్నదండలతో పైకి వచ్చినాడు కాదు. ఉమ్. అతను చేశాడంటే ఆ వృత్తిలో ఎలాంటి లోపాలు జరుగుతున్నాయో మనకు తెలియదు. ఉమ్. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం రేట్ చేస్తే ఇప్పుడు బయటపడింది. ఆంకేం బయటపడిందో ఏమో అర్థం కావట్లా. ఎక్కడ 5 సంవత్సరాల నుంచి ఏమో కూడా తెలియదు. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ దేంట్లో తేడా వచ్చిందో. ఒక భార్య ఉన్నాక రెండోసారి పెళ్లి చేసుకోమంటానికి హిందూ చట్టాలు ఏమి ఒప్పుకోవు కదా. అంటే అతను ముస్లిము, అదేలేండి మతాలు ఎందుకు కానీ. ఎలా ఒప్పుకుంటారు? ఆ భార్య ఏ భర్తనైనా భర్త తాగుబోతైనా బరాయిస్తుంది కానీ తిరుగుబోతులు మాత్రం బరాయించదు భార్య. అలాంటిది భార్య రెండో పెళ్లి చేయడానికి పూనుకున్నదంటే ఇది నమ్మశక్యం కాదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ గా జరిగిపోయే చేసింది వీళ్ళందరూ. ఇప్పుడు మానుమానం కూడా అదే ఒక ఇష్యూని మార్చడం కోసం మీరు అన్నట్టు ఆ కడపలో జగన్మోహన్ రెడ్డికి జిందాల్కి మధ్య జరిగిన సంభాషణ జిందాల్ చాలా క్లియర్గా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి నాకు 2004 నుంచి సంబంధం ఉంది. రాజశేఖర రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి నాకు అప్పచెప్పారు వ్యాపార వాణిజ్య మెలకువలు నేర్పమని అని జిందాల్ నోటితో చెప్పింది. ఒక్కసారి మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి, యూట్యూబ్లో కొట్టి చూడండి. ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ మీటింగ్లో జిందాల్ గారు చెప్పిన మాటలు నేను చెప్పిన కావు ఇవి. అంటేనే వాళ్ళ మధ్య ఉన్న అవినాభ సంబంధం, జిందాల్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవినాభ సంబంధం అర్థమవుతుంది. ఇవాళ 3 IPS అధికారులు సస్పెండ్ చేశారు. ఏమన్నారు? ఈ గవర్నమెంట్ క్లూ అక్కడి నుంచే దొరికింది. అవును. ఆ విషయం నుంచి అక్కడి నుంచి ఎందుకు ఇన్వెస్టిగేషన్ సాగట్లేదు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి అసలు ఆయనకున్న ఇబ్బందులు ఏంటి అంటే తెలిసిపోద్దిగా. జరిగిద్దండి, అది జరిగిద్ది అది జరిగిద్దని ఇవన్నీ మార్చడానికి. ఇప్పుడంతా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, ఎవరిని విచారించాలి, నెక్స్ట్ ఎవరు లోపల వేయాలి. అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి లోపల వేసినప్పుడు అవును, అప్పుడు అంతా చట్ట ప్రకారం పోలేదు కదండి. అప్పుడు చట్ట ప్రకారం పోలేదు. కానీ ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం పోతుంది, చట్ట ప్రకారమే శిక్షిస్తుంది. ఎట్లా పోవాలో అట్లా ఎక్కడ ఇబ్బంది లేకుండా పోతుందండి. వాళ్ళ దూకి అరెస్ట్ చేయమని చెప్పలేదు ఎవరు. ముందు అభివృద్ధి, తర్వాత సంక్షేమం, లా అండ్ ఆర్డర్ కూడా అంతే ముఖ్యం సార్. లా అండ్ ఆర్డర్ వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. కరెక్ట్ గా ఉంటుంది. నడి రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారిని ఆపినప్పుడు ఏ చట్టాలు పనిచేసినాయి సార్ చెప్పండి. వైజాగ్ లో పోలీసు వాళ్ళు చేతి మీద కొట్టి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఆపినప్పుడు ఏ చట్టాలు ఫాలో అయ్యారు సార్ వీళ్ళందరూ? అవును చెప్పండి. అవును, డెఫినెట్ గా మొన్న లోకేష్ గారు కూడా ఇదే విషయం చెప్పారు స్పష్టంగా. ప్రజల్లో కొంత ఆవేదన ఉంది, అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టారు, చాలా రకాలుగా ఇబ్బంది గురి చేశారని చెప్పి నారా లోకేష్ గారి దగ్గర కూడా మీలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. ఇంకా ఎప్పుడు మా మీద అక్రమ కేసులు పెట్టారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోరంటే చట్ట ప్రకారమే. వీళ్ళు ఇప్పుడు రెడ్ బుక్ అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. రెడ్ బుక్ అనేది కాదు. కరెక్ట్ లేకపోతే సంక్షేమ సంగతి, అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి నో డౌట్ తీసేయండి, ఆయన చేసుకుంటారు. కానీ లా అండ్ ఆర్డర్ కరెక్షన్ లేకపోతే మళ్ళీ అతి దారుణంగా పడిపోయింది ఎన్డీఏ కూటమి. ఓకే. ఇంకోటి మిడిల్ ఫింగర్ చూపించి జనసేన కార్యకర్తల్ని అర్ధరేతులు స్టేషన్ చిప్పి కొట్టించినప్పుడు ఒక లేడీ మినిస్టర్ మిడిల్ ఫింగర్ చూపించి రెచ్చగొట్టినప్పుడు తన కారద్దాలు ఎవరో పగలు కొట్టారని కేసు పెట్టి ఎంత దారుణంగా జనసేన కార్యకర్తల్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కాకినాడ ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ అతి దారుణంగా తిడితే ఏంటి సార్ ఈ సమాజం ఎలా ఉందో చూడండి. అదే సార్, అసెంబ్లీలో కూడా చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. అవును, చట్ట ప్రకారం వెళ్తుందండి. అంటే ఇప్పుడే కదా, ఇంకా 100 రోజులు కూడా కాలేదు.
సార్ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాలేదు. ఇప్పుడు కేసులు పెట్టి లోపలేస్తేనే ప్రభుత్వం వచ్చినట్టు అంటారు. సరే, మీ డిమాండ్ అయితే కాదు, మీ డిమాండ్ అయితే ప్రజలు జనంలోకి వెళ్ళిందండి. సరే, థ్యాంక్ యూ. యా, ఫోన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వాళ్ళ డిమాండ్ పబ్లిక్ ఒపీనియన్ అర్జెంటుగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. నిజం కూడా ఇందాక నేను చెప్తున్నా, దిశ, నిర్భయ, అభయ ఈ సంఘటనల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగింది అత్యంత ఘోరమైంది. నేను జనాన్ని కూడా అడుగుతున్నా, జనం స్పందించాలి. అరెస్ట్ చేయమనేది ఇప్పుడు అతని ఒపీనియన్ ఏదైతే ఉందో అది రైటు. ఒక లారీ డ్రైవర్కి ఉన్న కామన్ సెన్స్, ఆలోచన తీరు మిగతా ప్రజలకు కూడా రావాలి. అర్జెంటుగా ఆ కేసుని సీరియస్గా తీసుకోవాలి కూటమి ప్రభుత్వం కూడా. దీనికి రాజకీయ కష్టాలింపులు అంటానికి లేదు. ఇమీడియట్లీ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిందే, ఈ కేసును త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు ఏముందండి, ఇప్పుడే వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఈ వ్యవస్థలో ఈ సిఏ ఉద్యోగం కావాలి, ఎస్ఏ ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, అంతా రాజకీయ నాయకుడి చేతుల్లో పడిపోతుంది. లూప్ లైన్లో ఉండాలా, మెయిన్ లైన్లో ఉండాలా కూడా రాజకీయ నాయకులు ఇంప్రెంట్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే లెటర్ ఉంటేనే అక్కడ ఆ మండలంలో ఎస్ఐ జాబ్ దొరికింది. అంటే ఎస్ఐగా నేను పలానా మండలం కావాలని కోరుకున్నాను అనుకో, అక్కడ లోకల్ ఎమ్మెల్యే నుంచి లెటర్ తెచ్చుకోవాలి. సీఏ ఉండాలనుకో మంత్రి స్థాయి నుంచి తెచ్చుకోవాలి. ఎస్పీ కావాలనుకో ప్రముఖ పెద్ద నాయకుల నుంచి తెచ్చుకోవాలి. సో ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యవస్థలు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ మాట వింటున్నారు. అలా ఉండడానికి వీలేదు. ఖచ్చితంగా రాజకీయ నాయకుడి చేతుల్లో అధికారిగానే ఉండడానికి వీలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల శ్రీలక్ష్మి గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఇంకా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు నమోదైనవి. ఇప్పుడు ఏకంగా పాపం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి 3 ఐపీఎస్ ఆఫీసర్లు బలైపోయారు. మళ్ళీ వాళ్ళ సీనియారిటీ ఒకళ్ళు 1992 బ్యాచ్, ఇంకొకళ్ళు 2004 బ్యాచ్, ఇంకొకళ్ళు 2010 బ్యాచ్ విశాల్ గున్ని. పిఎస్ఆర్ ఆంజనేయుల మీద అంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయంట, కానీ విశాల్ గున్ని మీద మంచి ర్యాంకరు, చాలా అవార్డు విన్నరు. పాపం రాజకీయ పార్టీ ఒత్తిడికి తలొగ్గి చేయటం వల్ల ఇలా అతని లైఫ్ కొలాప్స్ అయిపోయింది. అతని ఐపీఎస్ ఐఏఎస్ కావటం అంటే పుస్తకాలతో తపస్సు చేయటం, కాంపిటీషన్లో యుద్ధం చేయటం. అవును, ఆ పరిస్థితి వాళ్ళు ఎంత కష్టపడితే ఆ లెవెల్కి వచ్చి ఉంటారు, ఎంత చదివితే. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ నువ్వుకా ఈజీ కాదు, అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. లక్షలాది మందిలో కేవలం వేలతో లెక్క పెట్టే కొద్ది మందికి సాధ్యమయ్యే కలది. కానీ ఇలా వాళ్ళ జీవితాలు కొలాప్స్ అయినాయంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు చెప్పింది చేయటం వల్ల. వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒత్తిడి ఉంటుంది. నువ్వు ఆ సీట్లో చేస్తే ఓకే, లేదా ఆ సీట్లో నువ్వు ఉండవు, ఇంకోటి ఉంటాడు. నువ్వు పోయి ఏ టైర్ దొరిసెక్కాడో, టైర్ కాపలా సార్ అని ధైర్యంగా చెప్పలేడు. సంబంధం లేని పోస్టులు వేసేస్తారు, లూప్ లైన్లో పడేస్తారు. లేదు వాళ్ళ మీద అవసరమైతే ఏదో రాంగ్ కేసులు కూడా పెట్టిస్తారు కావాలంటే, ఏదో రకరకాలు జరుగుతాయి. అందుకే రాజకీయ నాయకులు అంటే ఒక భయంతో కూడిన వ్యవస్థలు, అంటే వారు చెప్పినట్టు వింటారు, వినేటట్టు ఉండేటట్టు ఉంటారు. ఆ పనిలో భాగంగానే వీళ్ళంతా కేసులు ఇరుక్కున్నారు, సస్పెండ్ అయ్యాక వచ్చారు. అంటే దీనికి ఒక పరిష్కారం చూపించాలేమో కార్తీక్. ఎందుకంటే అమెరికాలో FBI అనేది ఒకటి ఉంటుంది. FBIకి ఏంటంటే వాళ్ళు ఈవెందో బైడెన్ ఇంట్లో పోయి సోదాలు చేశారు. బైడెన్ ఇంట్లో పోయి ఎట్ట సోదాలు చేయగలుగుతున్నారు? మరి బైడెన్కి పర్మిషన్ ఎట్ట సాధ్యమవుతుందంటే బైడెన్ తోటి FBIకి సంబంధం లేదు. FBI డైరెక్ట్ సపరేట్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళకు అంటే ప్రభుత్వంతో సంబంధం ఉండదని కాదు, కానీ దానికి ఆర్డర్స్ ఇచ్చేది గవర్నమెంట్ కాదు, అంటే ఈ పర్టికులర్ క్యాబినెట్ కాదు. వాళ్ళకు సపరేట్ ఇండిపెండెంట్ బాడీ ఉంటుంది. ఆ ఇండిపెండెంట్ బాడీలో అపోజిషన్ వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ పార్టీ వాళ్ళు ఉంటారు. ఆ ఇండిపెండెంట్ బాడీ మేధావులు వాళ్ళతో ఉండేటువంటి వాళ్ళు దీన్ని డైరెక్ట్ చేస్తూ ఉంటారు. దీని మీద వచ్చేటువంటి లోతుపాత్రలు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. ఒక ఇండిపెండెంట్ బాడీ FBIకి టీం అప్ చెప్తూ ఉంటుంది. కానీ మనకాడ CBI ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ రిపోర్ట్ చేస్తుంది. ఇండిపెండెంట్ బాడీ, పేరుకి ఇండిపెండెంట్ బాడీనే, కానీ ఎవరికి? కేంద్ర హోంశాఖ రిపోర్ట్ చేస్తుంది. మళ్ళా ఈడీ ఎవరికి రిపోర్ట్ చేస్తాయి? కేంద్ర హోంశాఖ రిపోర్ట్ చేస్తాయి. పేరుకి కేంద్ర హోంశాఖ సెక్రటరీకే రిపోర్ట్ చేస్తాయి. కానీ కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఎవరు మాట వింటాడు? కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ మాట వింటాడు. అంటే ఇవాళ అమిత్ షా గారు ఉన్నారు ఎగ్జాంపుల్, అమిత్ షా గారి మాటలోనే ఉంటుంది. అమిత్ షా గారి కనుసన్నల్లోనే హోంశాఖ నడిచింది, అమిత్ షా గారి కనుసన్నల్లోనే CBI నడిచింది, ఈడీ నడిచింది. అంటే అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమంటే CBI చేసింది, వదిలేయమంటే వదిలేసింది. పైకి మాత్రం స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అంటారు. అంటే ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలి. పోలీసులు కూడా అంటే కేంద్ర హోంశాఖ వాస్తవానికి ఏదంటే పోలీసు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? స్టేట్ హోమ్ సెక్రటరీకి రిపోర్ట్ చేస్తారు. కానీ హోమ్ సెక్రటరీ ఎవరి చేతిలో ఉంటారు? కేంద్ర హోంశాఖ ఎవరి చేతిలో ఉందో ఆ మంత్రి చేతిలో ఉంటారు. ఆ మంత్రి ఎవరి చేతిలో ఉంటాడు? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటారు. అంటే వాళ్ళు పొలిటీషియన్సే కదా, వాళ్ళ బుర్రలు పాలిటిక్స్ కోసం పనిచేస్తాయి కదా. అవును. ప్రత్యేకించి గతంలో ఇప్పుడు సుచరిత కేంద్ర హోంశాఖ రాష్ట్ర హోంశాఖలో వైసీపీలో పనిచేసిన వ్యక్తి అలా పార్టీ మారబోతుంది.
ఆమె చెప్పబోతోంది, నాకు తెలిసి రేపు మా స్టేట్మెంట్ ఇస్తుంది. నాకు ఎక్కడ ఇండిపెండెన్స్ లేదు, నా శాఖని ఎక్కడ నిర్వహించలేదు. హోంశాఖ మంత్రిగా నన్ను పెట్టారు, పేరుకు పెట్టారు అంతే. పెత్తనం అంతా ఎవరిది? సజ్జల రామకృష్ణారెడ్డి గారి. సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారే డెసిషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నిజానికి హోంశాఖ మంత్రికి ఇచ్చే విలువ కూడా వీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు రిపోర్టు సుచరితకో తర్వాత వచ్చిన హోమ్ మినిస్టర్కో చేయలే, వీళ్ళు డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారికే. ఇప్పుడు ఎవరండి సజ్జల రామకృష్ణారెడ్డి? సీఎంకి సలహాదారు మాత్రమే. అతనే మంత్రి కాదు, అతని ఎమ్మెల్యే కాదు, ఓ ప్రజాప్రతినిధి కాదు, ఈవెన్ ఎమ్మెల్సీ కాదు. మరి ప్రభుత్వం మొత్తం ఇట్లా గుప్పిట్లో పెట్టుకుని మంత్రులు కూడా ఆయనే కలిసేవాళ్ళంట, ఎమ్మెల్యే కూడా ఆయనే కలిసేవాళ్ళంట. మంత్రులకి ఇంపార్టెన్స్ లేదు, ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ లేదు, మొత్తం జగన్ అండ్ కోటరీ. సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితులన్నీ చెక్క పెడతా ఉంటారు. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ అర్హత తోటి వీళ్ళతో రివ్యూ చేస్తాడు? ఒక సీఎం సలహాదారు, ఇంతకుముందు కూడా చాలామంది సలహాదారులను చూశారు జనాలు. కేవీపీ రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర సలహాదారుగా ఉండేవాడు. డైరెక్ట్ రివ్యూలు చేస్తాడా? రివ్యూ చేసే అధికారం ఉంటుంది. ఏ శాఖకి ఆ శాఖ మంత్రికి రివ్యూ చేసే అధికారం ఉంటుంది, లేదా సీఎంకి రివ్యూ చేసే అధికారం ఉంటుంది, ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీకి రివ్యూ చేసే అధికారం ఉంటుంది. కానీ మధ్యలో ఒక సీఎంకి సలహాదారు అయినంత మాత్రం డైరెక్ట్ రివ్యూ సీఎం సలహాదారు చేయగలడా? కానీ చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే చట్టం నడవలేదు, భారత రాజ్యాంగం నడవలేదు. అవును, కనిపిస్తుంది, మనకి క్లియర్ కనపడుతుంది. కేవలం ఏదైనా చెప్పదలుచుకుంటే ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా. ఇంతకుముందు మీరు అన్నట్టు సంబంధిత శాఖల మంత్రులు చెప్పాలి. ఇదేమీ లేకుండా మధ్యలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చే పదాలు సజ్జల రామకృష్ణారెడ్డి నోటి నుంచి వస్తాయి. ఆయన ప్రతిసారి మీడియాని ఫేస్ చేయలేడు. ఏదైనా మీడియాని ఫేస్ చేసి మీడియా ఏదైనా క్వశ్చన్ చేస్తే నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం అంటారు, ఈ టైం లేదంటారు. అదే 36 మందికి సంబంధించి మా మీద పెద్ద ఎత్తున హత్యాకాండ జరిగింది, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ధర్నా చేశాడు. 36 మంది మీద జరిగిందా సార్, మరి వాళ్ళ పేరు చెప్పండి అంటే టైం లేదు, నో కామెంట్. వెరీ లెంతీ క్వశ్చన్ అది. కాబట్టి దీన్ని ఎక్కడ మనం ఫేస్ చేయలేం కాబట్టి సజ్జల గారితో మాట్లాడిస్తే అయిపోతుంది. కానీ నా బాధ ఏంటంటే తను తప్పించుకోవడం, తను చేసింది ఒక అమ్మాయి మీద అటాచ్మెంట్, తను చేసింది ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, ఆ దాన్ని తప్పించుకోవడం కోసం ఇతర అమ్మాయిల్ని ప్రూఫ్ చేసి ట్వీట్లు పెట్టడం లేదా ఇంకోటో చేస్తున్నాడు చూసారా, అక్కడ బాధ అనిపిస్తుంది. అమ్మాయిల్ని వాడుకుంటున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి కార్డుని ప్లే చేస్తూ తను ఒక అమ్మాయి మీద చేసిన అఘాయిత్యాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తున్నాడు చూసారా, ఇక్కడ ఒక బాధ అనిపిస్తుంది. ఈ ట్రాప్లో జనం పడొద్దు. అందుకే ఈ లైవ్ ప్రత్యేకించి పెట్టాను నేను రావడానికి కారణం ఏంటంటే మీ లైవ్లోకి ఈ ట్రాప్లో మనం పడొద్దు. నిజమే, ఒక సెలబ్రిటీ జీవితాల మీద కంప్లైంట్ వస్తే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక వ్యక్తి మీద, ఇంకొక కార్తీక్ మీద, వాళ్ళ మీద ఒక ఆరోపణ వస్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మీదో లేదా ఇంకొక సమ్ డాన్సరు జానీ మాస్టర్ మీదో ఇంకొక వ్యక్తి మీదో కంప్లైంట్ వస్తే సమ్ ఇంట్రెస్టింగ్. సెలబ్రిటీ జీవితాల గురించి తెలుసుకోవాలి, వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు, బాధలు, వాళ్ళు చేసేటువంటి చిత్కారి పనులు ఇవన్నీ మనకు తెలుసుకోవాలని ఉంటుంది. ఇవాళ బిగ్ బాస్ షో ఎందుకు హిట్ అయింది? సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు నిజ జీవితంలో అని తెలుసుకోవాలంటే ఒక కుతూహలం ఆ బిగ్ బాస్ షోలో మనం చూస్తూ ఉన్నాం. ఆ షో హిట్ కావడానికి కారణం అదే. కాబట్టి సెలబ్రిటీ లైఫ్ గురించి తెలుసుకోవాలి అందరికీ ఉంటుంది. అందుకనే సెలబ్రిటీ లైఫ్ గురించి ట్వీట్స్, వాళ్ళ మీద కామెంట్స్, వాళ్ళ మీద ఆరోపణలు వస్తే జనం ఈ ఇష్యూని మర్చిపోతారు. ఈ ఇష్యూని మర్చిపోవాలంటే ఒక 2-3 సెలబ్రిటీలు వాళ్ళ మీద వాళ్ళు నిజంగా చేసి ఉండనే చేయకపోని, కానీ ఆ ఇష్యూస్ లేవనెత్తితే ఈ ఇష్యూ మర్చిపోతారనే కారణం చేత ఇది ఈ రోజుకి జరిగిన ఇష్యూస్ కాదు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద పూనం కౌర్ ట్వీట్ పెట్టింది, అది ఏ నాటి ఇష్యూ? లేదు జానీ మాస్టర్ మీద అమ్మాయి కేసు పెట్టింది, ఆ అమ్మాయి చెప్తుంది 2019 నుంచి జరుగుతుందని. ఇది ఈ రోజుకి ఇప్పటికిప్పుడు జరిగిన దాడి కాదు, ఈ రోజుకి జరిగిన అత్యాచారం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డిది ప్రభుత్వం మారటం వల్ల ఆ అమ్మాయి ఈ రోజుకి వచ్చి కంప్లైంట్ చేసింది, ఈ రోజుకి మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి నోరు వచ్చింది కేవలం ప్రభుత్వం మారటం వల్ల. కానీ సరే, ఇంకోటి కూడా నేను అంటాను, సరే ఇవి నిజాలు కూడా కావచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ని నేను సమర్థించాలని కాదు, లేదు జానీ మాస్టర్ని సమర్థించాలని కాదు, కానీ వీళ్ళని ఎంక్వైరీ చేయాలి, శిక్షించాలి నిజం ఉంటే మాత్రం. కానీ వీళ్ళ వ్యక్తులు, కానీ ఇక్కడ ఒక వ్యవస్థ సీఎం హోదాలో చట్టాలను తొంగలోకి, చట్టాలని అనుసరించి, రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేస్తానన్న వ్యక్తి చట్టాలను తొంగలోకి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి తన ఇష్టం వచ్చినట్టు చేసి, సహజంగా ఇందాక మళ్ళీ చెప్తున్నాను, ఒక అమ్మాయికి ఇబ్బంది వస్తే పోలీసు వాడిపై రక్షించాలి, ప్రభుత్వం స్పందించాలి. కానీ ప్రభుత్వమే ఒక అమ్మాయి మీద దమనకాండకు పాల్పడితే, ఫేక్ కేసులు పెడితే, కావాలని కక్ష సాధిస్తే, తనకు కావాల్సిన బిజినెస్ మిత్రుల కోసం ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తే దీన్ని ఎలా చూడాలి? ఇది నిర్భయ కంటే, దిశ కంటే, మళ్ళీ చెప్తున్నాను, మొన్న కోల్కతాలో జరిగిన ఇష్యూ కంటే చాలా పెద్ద ఇష్యూ. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకోబోతుంది.
అందుకనే ఈ ఇష్యూ తీసుకొస్తున్నారు. మరి కీలక అనుమానం మాత్రమే ఈ రోజుకి ఇంకా ఆధారాలు రావాల్సింది. కానీ ఇది స్పాన్సర్డ్గా నడుస్తున్నటువంటి విషయాలు అనేది మనకు అర్థమవుతున్న అనుమానాలు. చూద్దాం ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది.